హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో చికెన్ పకోడీ నేను ఎలా చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. నేను తీసుకున్నది హాఫ్ కేజీ చికెన్. దాన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం హాఫ్ కేజీ చికెన్లోకి ఎంత కారం సరిపోతుందో దానికి కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఇంకా ఒక మీడియం సైజ్ బంగాళదుంపని నీట్గా ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తరువాత మ్యారినేషన్ కోసం 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక ఎగ్ సరిపడా ఉప్పు, ఫ్రెష్‌గా చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ఎటువంటి కలర్ యూస్ చేయట్లేదు. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదండీ! అందుకని నేను ఇందులో ఎటువంటి కలర్ యూస్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి 2-3 అవర్స్ అలా నాననివ్వాలి. తర్వాత బయటికి తీసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్పూన్ సహాయంతో ఒక్కొక్కటిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీట్గా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని మీడియం టు హై ఫ్లేమ్తో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల చికెన్ బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా వస్తుంది. మంట హై ఫ్లేమ్లో ఉండడం వల్ల చికెన్ బయట రోస్ట్గా అయిపోయి లోపల వేగదు. అందుకు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ నీట్గా బాగా వేపుకోవాలి. అంతా అయిన తర్వాత చికెన్ ఫ్రై అయ్యి బయటికి తీసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా మంచి టేస్టీ స్నాక్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది నా స్టైల్ చికెన్ పకోడీ అండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేను ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలా చేస్తారో, మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదైతే నా స్టైల్ చికెన్ పకోడీ అండి. నేను ఇలానే చేసుకుంటాను. చాలా టేస్టీగా వస్తుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఇది మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి నా స్టైల్లో చికెన్ పకోడీ. చాలా చాలా టేస్టీగా ఉంది.